ఫ్రెండ్స్, రవ్వ ఉప్మా చేస్తున్నాను. ఇది నానమ్మ చేసేదన్నమాట. ఇదేం కొత్తగా ఇది లేదు, నేను చిన్నప్పుడు చేసేదన్నమాట. టమాటా, మజ్జిగ, పచ్చిమిర్చి, ఆనియన్, ఓకే, టమాటా వేసాను. బాగా వాడాలి. కొత్తగా అనుకోవద్దండి, ఇది ఒక టేస్ట్ బాగుంటుంది అనమాట. మా నాన్నమ్మ పుల్లటి మజ్జిగ ఉంటే దీంట్లో వేసేది అనమాట. చాలా టేస్ట్ ఉండేది. అది చాలా రోజులకి ఇప్పటికీ నేను ఒకసారి ట్రై చేస్తాము, చూస్తాము అనేసి. ముందు రోజు చేశాను, చాలా బాగుంది. ఆ టేస్ట్ భలే ఉంటుంది అనమాట. నేను ఈరోజు కొత్తగా కొంచెం లెమన్ కూడా లాస్ట్లో వేయబోతాను. అదో టేస్ట్ బాగుంటుంది. అలా వేసుకున్నాము. ఇది వచ్చి కొన్ని రవ్వ కాదండి, బియ్యం రవ్వ అండి. నీళ్ళలో నానబెట్టేసి బియ్యము చీసేస్తా ఉన్నట్టు చూడు రగరాయిలో నానమ్మ, అది మరి రవ్వ అండి. మిక్సీలో కొట్టానండి. బియ్యమి నూక అనమాట, బియ్యము నూక. ఇది మామూలుగా తెచ్చింది కాదండి, మామూలుగా అయితే ఈ నూక ఇంట్లో ఫ్రెష్గా చేసే నూక నచ్చలేదు కానివ్వండి, మజ్జిగ వేస్తే అవ్వ చేసేదనమాట. అప్పుడు తిని అలవాటు కాబట్టి ఇది అప్పుడప్పుడు నేను నానమ్మ చేసేది అప్పుడప్పుడు అలవాటు అనమాట. మా నానమ్మ చేసే వంటలే సూపరు. ఆ కాలంలో చేసే వంటలు ఇప్పుడేం వంటలండి. హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఓకే అండి, దగ్గరికి పడింది. ఇప్పుడు మజ్జిగ వేసుకోవాలన్నమాట. నేను మన ఇష్టం, దిట్టంగా వేసుకోవచ్చు. ఏంది ఇలాగ చేస్తూ ఉండాలని కొత్తగా నేర్చి యూట్యూబ్ కోసమని కాదండి, ఇది నాన్నమ్మ చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్ నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఇది మా నాన్నకు కూడా చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ చేసే వంట కదా, మా అమ్మలాగా వంటలు చేయరు, మా అమ్మలాగా వంటలు చేయరు అనేవాడు అనమాట మా డాడీ, మా నాన్న అనమాట. అంతే అండి. లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే గుమ్మ ఉండొచ్చు. కానీ మామూలు రవ్వ కన్నా ఇలాంటి ఇంట్లోనే రెడీ చేసుకునే నూక చాలా హెల్తీకి మంచిదన్నమాట. మనం ఎక్కువ వరకు వీలైన వరకు హెల్తీ ఫుడ్డే తీసుకోవాలండి. మనం ఆ రవ్వ కన్నా కూడా ఈ రవ్వ మనమే రెడీ చేసుకునే నూక కదా, చాలా మంచిది. చూడండి, దీంట్లో క్యారెట్ కూడా వేసుకుంటారు. నేనైతే ఉండి కూడా వేయలేదు. టేస్టు ఓకే. థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ కొట్టండి. ఓకే.